వెల్కమ్ టు ఎస్ఎస్ ట్రేడింగ్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చి స్టాక్ మార్కెట్లో బై, సెల్, టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఆర్డర్స్ని ప్లేస్ చేయడం ఎలా. ఈ సబ్జెక్ట్ చూడడానికి మీకు సింపుల్గా అనిపించచ్చేమో, కానీ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే మనం బై కానీ సెల్ కానీ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత చిన్న చిన్న డౌట్స్ వస్తాయి. సో ఆ డౌట్స్ ఎలా ఉంటాయి అన్నది మనము ఈ టాపిక్లోకి వెళ్ళి అర్థం చేసుకుందాము. ఫర్ సపోజ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 అనుకుందాం. మీరు కనుక 100లోనే, అంటే ఏ ప్రైస్ మీకు ఎంత కనిపిస్తే అక్కడే మీరు పర్చేస్ చేద్దాం అనుకున్నప్పుడు మార్కెట్ ప్రైస్లో పెట్టి మీరు ఎంటర్ చేస్తే వెంటనే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలా కాకుండా మీరు సమ్ అనలైజ్ చేశారు మార్కెట్లో, అంటే పలానా షేర్ 100 రూపాయలు ఉందని ఉన్నప్పుడు ఈ 105 దాకా టచ్ చేస్తే ఇంకా పైకి వెళ్తుంది అని మీకు అనిపించినట్టు బై అబోవ్ అవుతుంది. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 ఉన్నప్పుడు బై అబోవ్ ప్రైస్లో మీరు కొందాం అనుకుంటున్నారు. బై అబోవ్ 105లో ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ట్రిగ్గర్ కాలం అనేది ఉంటుంది. ఎస్ఎల్ క్లిక్ చేస్తే ట్రిగ్గర్ కాలంలో మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలి. ఎందుకంటే బై అబోవ్ కదా, 100 కంటే 105 పెద్దది కాబట్టి బై అబోవ్ అవుతుంది, కాబట్టి అది ట్రిగ్గర్ కాలంలో ఉండాలి. అదే మీరు కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 ఉంది కానీ బై కింద చేద్దాం అనుకుంటున్నారు, బై బిలో చేద్దాం అనుకుంటున్నారు. ఎక్కడ 95 అనుకుందాం. అంటే 95 దాకా వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది, పైకి వెళ్తే మనం టార్గెట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు బై బిలో చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్గా ప్రైస్ కాలం అని కానీ లిమిట్ ప్రైస్ అని కానీ ఉంటుంది. అక్కడ మీరు లిమిట్ ప్రైస్ కాలంలో 95 అనేది ఆర్డర్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఫర్ సపోజ్ అదే కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 ఉంది కానీ మీరు సెల్ చేద్దాం అనుకుంటున్నారు. ఎక్కడ సెల్ అబోవ్, అప్పుడు కూడా మీరు డైరెక్ట్గా లిమిట్ కానీ ప్రైస్ కాలం కానీ ఈ రెండు ఉంటాయి. దాంట్లో మీరు అమౌంట్ పెట్టి మీరు మార్కెట్లో కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే ట్రేడ్ అనేది 105 దగ్గరికి వచ్చాక ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు అర్థమవుతున్నది కదా. కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 ఉన్నప్పుడు బై అబోవ్ చేద్దాం అనుకుంటే ట్రిగ్గర్ కాలం వాడాలా, బై బిలో చేద్దాం అనుకున్నప్పుడు లిమిట్ ప్రైస్ కాలం వాడాలా. అదే కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 ఉంది, సెల్ మీరు పైన చేద్దాం అనుకున్నప్పుడు కూడా ప్రైస్ కాలం సెల్ చేస్తారు పైన. అదే కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 ఉన్నప్పుడు కిందన గనక సెల్ చేయాలనుకుంటే మళ్ళీ ఇప్పుడు సెల్ బిలో, అప్పుడు కూడా మళ్ళీ ట్రిగ్గర్ కాలమే వాడాలి, ట్రిగ్గర్ ప్రైస్ కాలం. ఫర్ సపోజ్ మీరు ట్రేడ్ సెల్ చేశారు, సెల్ at the rate 105లో సెల్ చేశారు. సో దీని టార్గెట్ స్టాప్ లాస్ పెట్టాలి కదా. సెల్ 105 అయినప్పుడు టార్గెట్ అనేది అబోవ్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ టార్గెట్ అబోవ్ అయినప్పుడు, అంటే స్టాప్ లాస్ సెల్ చేశారు కదా, ఇక్కడ మీరు సెల్ 105లో చేసినప్పుడు స్టాప్ లాస్ అనేది పైన ఉంటుంది. స్టాప్ లాస్ అదేం చేస్తారు, బై చేయాలి, బై ఆర్డర్ని ప్లేస్ చేయాలి. కాబట్టి మళ్ళీ ఇక్కడ ట్రిగ్గర్ కాలం వాడతారు.
మళ్ళీ ప్రైస్ కాలం వాడారనుకోండి అక్కడే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ ట్రిగ్గర్ కాలం వాడతారు. టార్గెట్ బిలో కదా, టార్గెట్ బిలో చేయాలి కాబట్టి టార్గెట్ బిలో అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ మీరు ప్రైస్ కాలంలో పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ట్రిగ్గర్ కాలం పెట్టారనుకోండి ట్రేడ్ అనేది వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బై కదా మనం చేసేది, ఇక్కడ బై టార్గెట్ కదా, బై టార్గెట్ బిలో చేస్తాం. సో ఆర్డర్ అనేది ప్రైస్ కాలంలో పెట్టుకోవాలా. ఫర్ సపోజ్ మీరు బై 100లో చేశారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ అనుకుందాం, మార్కెట్ ఆర్డర్లో పెట్టి మీరు కరెంట్ మార్కెట్లో పెట్టి బై చేసేసారు. మరి దీనికి స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? బిలో ఉంటుంది. బిలో స్టాప్ లాస్ అయినప్పుడు మీరు బిలో స్టాప్ లాస్ అవుతుంది కాబట్టి మీ ఆర్డర్ ఫర్ సపోజ్ 90 దగ్గర స్టాప్ లాస్ పెడదాం అనుకున్నప్పుడు ట్రిగ్గర్ కాలం పెట్టాలి. టార్గెట్ మళ్ళీ పైన అవుతుంది కదా, టార్గెట్ 100 కంటే పెద్దది కాబట్టి టార్గెట్ 110 అనుకుందాం. అది ఆర్డర్ మళ్ళీ మీరు లిమిట్ ప్రైస్ కానీ ప్రైస్ కాలం కానీ మీరు అందులో పెట్టుకొని ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి టార్గెట్ ఆర్డర్ని. సో హోప్ మీకు ఈ సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మనం డైరెక్ట్గా వెబ్సైట్లో లైవ్ చూద్దాం ఒకసారి. సో మీకు అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సపోజ్ మనం ఇక్కడ టాటా స్టీల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాము. ఇక్కడ దీని గురించి మనం ఏం పబ్లిసిటీ ఏం చేయట్లేదు, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఓకేనండి. బై చూడండి, బై క్లిక్ చేయగానే క్వాంటిటీ ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇంట్రాడే ఏ లాంగ్ టర్మ్. ఇంట్రాడే అంటే ఏ రోజు ఆ రోజే, ఈరోజు మనం బై చేసామంటే ఈరోజే సెల్ చేసేయాలా. లాంగ్ టర్మ్ అనేది మీరు రేపు కానీ ఎల్లుండి కానీ 10 days 1 year మీ ఇష్టం, ఎప్పుడైనా దాన్ని ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 151 ఉంది. మీరు సపోజ్ 151లోనే కొనేద్దాం అనుకున్నప్పుడు మార్కెట్ మీద క్లిక్ చేసి ఎంటర్ చేయగానే అక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత నడిస్తే అంతలో ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అలా కాకుండా లిమిట్ ప్రైస్, నేను చెప్పాను కదా మీకు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 151 ఉన్నప్పుడు మీరు కనుక కిందన బై చేద్దాం అని అనుకుంటే లిమిట్ ప్రైస్ మీద క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ 150 దగ్గర కొందాం అనుకుంటున్నారు అనుకోండి, మీరు లిమిట్ ప్రైస్ మీద క్లిక్ చేయాలి. అదే బై అబోవ్ అంటే 151 ఉంది మార్కెట్ ప్రైస్, ఇక్కడ 155లో మీరు బై చేద్దాం అనుకున్నప్పుడు లిమిట్ ప్రైస్ పెట్టేసి మీరు కానీ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ కరెంట్ మార్కెట్ ప్రైస్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలా కాకుండా SLM మీద క్లిక్ చేసి ట్రిగ్గర్ కాలంలో మీరు ఎంత అమౌంట్ అయితే అనుకుంటున్నారో 155 అనుకుంటున్నారు అనుకోండి, 155 దగ్గర ఎంటర్ చేసి బై చేస్తే మార్కెట్ ప్రైస్ 155 దగ్గర వెళ్ళినప్పుడే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు దాకా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. అలానే సెల్ ఆర్డర్ కూడా మనం ఇంట్రాడేలోనే చెయ్యాలి. అది లాంగ్ టర్మ్ పనిచేయదు సెల్ ఆర్డర్కి ఎప్పుడు కూడా.
తర్వాత ఫ్యూచర్స్లో మీకు కావాలంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, కానీ ఈక్విటీ స్టాక్స్లో మటుకు సెల్ ఆర్డర్ అనేది ఏ రోజు ఆ రోజే క్లోజ్ అయిపోతుంది. కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మటుకు సెల్ ఆప్షన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈక్విటీలో మనం ఉన్నాం కాబట్టి ఇంట్రాడే ఒక 5 స్టాక్స్, ఇప్పుడు ప్రైస్ 151 ఉంది, మార్కెట్ పైకి వెళ్ళి కింద పడుతుందా అని అనుకుని మనం అనలైజ్ చేస్తే మనకి అందులో మనకు కానీ అలా తెలిస్తే ఫర్ సపోజ్ పైన కొనాలి కాబట్టి ఎస్ఎల్ఎం అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 151 ఉంది, కానీ మీరు పైన ప్లేస్ చేద్దాం సెల్ ఆర్డర్, సో లిమిట్ ఆర్డర్లో పెట్టి మీరు ప్లేస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎందుకంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే మీరు అమ్ముదాం అనుకున్న ప్రైస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి చేయొచ్చు. అదే కాకుండా అలాగే మీరు కనుక మార్కెట్ ప్రైస్లో పెట్టి కొట్టేశారనుకోండి, 155 పెట్టి ఇక్కడ పెట్టేశారు, 155 పెట్టి లిమిట్ ప్రైస్ కాకుండా ట్రిగ్గర్ ప్రైస్ వాడారనుకోండి, ఇక్కడ మళ్ళీ ట్రేడ్ అనేది వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మీరు 151 ఉన్నప్పుడు కిందన కనుక సెల్ చేద్దాం అనుకుంటే ట్రిగ్గర్ ప్రైస్ వాడాలా, పైన ప్లేస్ చేద్దాం అనుకుంటే లిమిట్ ప్రైస్ వాడాలా. హోప్ ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ సబ్జెక్ట్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.